నేను అన్నప్పుడు మీరేమనాలంటే లిరిక్స్ వేయబడుతుంది, ఆయనను స్తుతించు. ఓకేనండి. ఆకాశ మహిమలో అందించు లోపల. ఆకాశ మహిమలో ఆయనను స్తుతించు, భూలోక సంపూర్ణత ఆయనను స్తుతించు, ఆకాశ మహిమలో ఆయనను స్తుతించు, భూలోక సంపూర్ణత ఆయనను స్తుతించు, తన చేతి క్రియలన్నీ ఆయనను స్తుతించు, పిల్లల ప్రభుతో ఆయనను స్తుతించు, తన చేతి క్రియలన్నీ ఆయనను స్తుతించు, పిల్లల క్రోగుతో ఆయనను స్తుతించు, నీ చేతులెత్తి పరిశుద్ధ సన్నిధిలో, పరిశుద్ధ సన్నిధిలో ఆత్మతోను సత్యముతోను ఇదంతా టంగ్ ట్విస్టర్ లాగా ఉంటదేమో కానీ వాక్యము తగినట్టుగా ఎలాగ సేవించాలంటే ఆత్మతో సత్యముతో. ఇది మీరందరూ చెప్తారు. ఆత్మతో సత్యముతో బలముతో మనస్సుతో కరములు తట్టి కేకులు వేసి గంతులు వేసి నాట్యము చేసి కలిగి ఉన్నదంతటితోనూ అంటే మనం పాటలో కూడా మీరు గంతులు వేసి నాట్యం చేసి లోపల అయిపోతుంది. కానీ వాక్యానుసారంగా దేవుని ఎలాగ స్తుతించాలంటే ఆత్మతో సత్యముతో బలముతో మనసుతో పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో కర్ములు తట్టి. ఇది మీరు చెప్తారా? ఆత్మతోను సత్యముతోను బలముతోను మనసుతోను కర్మలు తట్టి కేకలు వేసి గంతులు వేసి నాట్యము చేసి కలిగినదంతటితోను యెహోవాను స్తుతించు, ఆత్మతోను సత్యముతోను బలముతోను మనసుతోను కర్మలు తట్టి గంతులు వేసి నాట్యము చేసి కలిగున్నదంతటితోను యెహోవాను స్తుతించు, ఆత్మతోను సత్యముతోను తోను మనసుతోను గంతులు చేసి నాట్యము చేసి కలిగున్నదంతటితోను యెహోవాను మరొకసారి ఆత్మతోను సత్యముతోను బలముతోను మనసుతోను కర్ములు తట్టి కేకలు వేసి గంతులు వేసి నాట్యము చేసి కలిగున్నదంతటితోను యెహోవాను స్తుతించు. Are you ready? బిగ్గరగా టెంపో ప్లీజ్. యెహోవాను స్తుతించు, ప్రభువును కనపరచు, ఆ దేవుని సేవించు, యేసుని పూజించు. యెహోవాను స్తుతించు, ప్రభువుని కనపరచు, ఆ దేవుని సేవించు, యేసుని పూజించు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అయిన రారాజువు, సమాధానకర్త అయిన రారాజువు, ఆత్మతోను బలముతోను కర్మలు తట్టి గంతులు వేసి నాట్యము చేసి కలిగున్నదంతటితోను మీరు యెహోవాను స్వరమని ఆత్మతోను సత్యముతోను బలముతోను మనసుతోను కర్మలు తట్టి కేకలు వేసి గంతులు వేసి నాట్యము చేసి కలిగున్నదంతటితోను యెహోవాను స్తుతించు, ఆత్మతోను సత్యముతోను బలముతోను మనసుతోను కర్మలు తట్టి కేకలు వేసి గంతులు వేసి నాట్యము చేసి కలిగున్నదంతటితోను యెహోవాను స్తుతించు. ఆకాశ మహిమలో భూలోక సంపూర్ణత ఆయనను స్తుతించు, చెప్పాలని ఆకాశ మహిమలో ఆయనను స్తుతించు, భూలోక సంపూర్ణత ఆయనను స్తుతించు, తన చేతి క్రియలన్నీ ఆయనను స్తుతించు, పిల్లల ప్రోగుతో ఆయనను స్తుతించు, తన చేతి క్రియలను ఆయనను స్తుతించు, పిల్లల ప్రోగుతో ఆయనను స్తుతించు, నీ చేతి పరిశుద్ధ పరిశుద్ధ సన్నిధిలో ఆత్మతోను సత్యముతోను బలముతోను మనసుతోను కరములు తట్టి కేకలు వేసి గంతులు వేసి నాట్యము చేసి కలిగున్నదంతటితోను యెహోవాను మరొకసారి ఆత్మతోను సత్యముతోను బలముతోను మనసుతోను కరములెత్తి కేకలు వేసి యెహోవాను స్తుతించు, యెహోవాను స్తుతించు, మా దేవుడు కనపరచు మా దేవుడు సేవించు, యేసుని పూజించు. యెహోవాను స్తుతించు, ప్రభువుని కనపరచు, మా దేవుడు సేవించు, యేసు
స్తుతించు. ఎలాగ స్తుతించాలంటే స్వరమండలములతో ఆయనని స్తుతించాలి, సితార స్వరములతో ఆయనని స్తుతించాలి, గంభీర ధ్వనితో, మ్రోగేడి తాళముతో, తంబూర నాట్యముతో, తంతి వాద్యముతో, జీవమున్న ప్రతి ప్రాణి ఆయనని స్తుతించాలి. అందరం చెప్తామని స్వరమండలముతో ఆయనను స్తుతించు. సితార స్వరములతో ఆయనను స్తుతించు. స్వరమండలముతో ఆయనను స్తుతించు. సితార స్వరములతో ఆయనను స్తుతించు. గంభీర ధ్వనితో, ఆగేడు తాళముతో, తంబూర నాట్యముతో, తంతి వాద్యముతో, గంభీర ధ్వనితో, ఆగేడు తాళముతో, తంబూర నాట్యముతో, తంతి వాద్యముతో, జీవమున్న ప్రతి భూమి యెహోవాను స్తుతించు. యెహోవాను స్తుతించు. ఆత్మతోను సత్యముతోను బలముతోను మనసుతోను కర్మలు తట్టి కేకలు వేసి గంతులు వేసి నాట్యము చేసి కలిగున్నదంతటితోను యెహోవాను స్తుతించు. ఆత్మతోను సత్యముతోను బలముతోను మనసుతోను కర్మలు తట్టి గంతులు వేసి కలుగున్నదంతటితోను యెహోవాను స్తుతించు. యెహోవాను స్తుతించు. మా దేవుని సేవించు. యేసుని పూజించు. యెహోవాను స్తుతించు. ప్రభువుని కనపరచు. యేసుని పూజించు. ఎంతమందికి వచ్చింది ఇప్పుడు? మీ అందరికి వచ్చిందని నమ్ముతున్నాం. దేవునికి ప్రతిసారి మనము క్రొత్త కీర్తన పాడుతూ ఆయనను ఆరాధించాలని, నూతన కీర్తనతో క్రొత్త కీర్తన వి గివ్ అ న్యూ సాంగ్ టు యూ లార్డ్ అని పాడిన పాటలే పాడొచ్చు, కానీ అప్పుడప్పుడు మనము కొత్త పాటలు నేర్చుకుంటూ దేవుని స్తుతించాలి. ఎందుకంటే వాడు పాడిన పాట అంతా తెలిసిందే కదా అని దాని యొక్క సారాంశము లేకపోతే ఎసెన్స్ మనకు అర్థం కాదు. ఇప్పుడు ఈ పాట వచ్చిన వారు ప్రతి ఒక్కరు కూడా ఐ నీడ్ ద టెంపో అప్ లిటిల్ అప్. ఇప్పుడు మీరందరూ ఒక్కసారి చెప్తారండి, యెహోవాను స్తుతించు, ప్రభువును ఘనపరచు. యెహోవాను స్తుతించు, ప్రభువును ఘనపరచు, మహాదేవుని సేవించు. బ్యూటిఫుల్. యెహోవాను స్తుతించు. ప్రభువును కనపరచు. మహాదేవుని సేవించు. యేసుని ఎందుకంటే పూజించు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన నిత్యుడగు తండ్రి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అయిన రారాజును. చెప్తారా? సమాధానకర్త అయిన రారాజు. ఇవన్నీ కూడా నా జీవితంలో దేవుడు ఉన్నాడు అన్న వారు ఉంటే చేతులు ఎత్తి హల్లెలూయా చెప్తారా? ఆశ్చర్యకరుడులాగా ఉన్నాడా మీ జీవితంలో? ఆలోచన చెప్పే దేవుడుగా ఉన్నాడా? సమాధానకర్తగా ఉన్నాడా? అందుకనే ఆయనని స్తుతిస్తున్నాం. ఆమేన్. అందుకనే ఆత్మతోను సత్యముతోను బలముతోను మనసుతోను కర్మలు తట్టి కేకలు వేసి గంతులు వేసి నాట్యము చేసి కలిగున్నదంతటితోను యెహోవాను ఈసారి మీరు తోను సత్యముతోను బలముతో మనసుతోను కరములు తట్టి కేకలు వేసి గంతులు వేసి నాట్యము చేసి కలిగున్నదంతటితోను యెహోవాను ద స్తుతించు. బెస్ట్ పార్ట్ ఆఫ్ లార్డ్స్ చర్చ్ ఇస్ సింగ్ ఎనీథింగ్. రెండోసారికి మీరు పట్టేస్తారు. దేవుడిచ్చిన కృప మనమందరము కలిసి ఈసారి చప్పట్లు కొడుతూ హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా చప్పట్లు కొడుతూ ఈ పాట పాడుకుంటూ మీరు తిరిగి వెళ్ళాలి. ఎలాగ పాడాలి? ఆత్మతోను సత్యముతోను కేకలు వేసి గంతులు వేసి కరములు తట్టి హృదయపూర్వకంగా ఆనందముతో. ఈరోజు ఎట్టి భారముతోటి దేవుని నాకు తెలుసు ఇక్కడ వచ్చిన 80% మంది బాధ లేక, కష్టాలు లేక, శ్రమలు లేక, పోరాటాలు, ఇబ్బందులు, సమస్యలు లేక, ఆర్థిక ఇబ్బందులు లేక, ఇబ్బందులతో వీటన్నిటితో వచ్చారు. కానీ దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది. ఆమేన్. ఆయన కుడి చేతిలో నిత్య సుఖం ఉంది. ఈరోజు మన ధైర్యం ఏంటంటే, నేను జీవం కలిగిన దేవుని ఆరాధిస్తున్నాను, నేను జీవం కలిగిన దేవుని నమ్ముతూ విశ్వాసం లేకుండా ఎవరు ఆరాధించలేరండి. నాట్ బికాజ్ హీ విల్ గివ్ అస్ సంథింగ్, మనకేదో ఇస్తాడని మనం ఆరాధించట్లేదు, కానీ నా దేవుడు న్యాయాధిపతి, నా దేవుడు ఏది జరిగించినా తగిన సమయంలో జరిగిస్తాడు, నా దేవుడు ఇట్లాంటి స్థితిలో నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు అని నమ్మిన వారు ఉంటే మాత్రమే హల్లెలూయా అని చెప్తారా? అందుకనే
మనం ఎట్టి భారముతో వచ్చిన, ఎట్టి బాధతోటి వచ్చిన, గంతులు వేస్తూ, నాట్యము చేస్తూ, కరములు తట్టి హృదయపూర్వకంగా ఆరాధిస్తున్నప్పుడు సాతానికి ఏదో మంట పుడుతుందని ఆరాధించడం కాదు, మనం ఆరాధిస్తుండగానే మనం ఆత్మలో బలము పొందుకుంటాం. హల్లెలూయా. ఆత్మలో బలము పొందుకున్నప్పుడు చెప్పసఖ్యముగానే విశ్వాసము, ఎంతమంది విశ్వాసము అనుగ్రహించబడుతుందండి పాటలు పాడేటప్పుడే, ఆరాధించేటప్పుడే నాకు గొప్ప విశ్వాసం వస్తుంది అని వారు ఉన్నారు కదా. మనమందరం హృదయపూర్వకంగా ఆయనని నమ్ముతూ జీవం కలిగిన దేవుని నేను ఆరాధిస్తానంటూ మనమందరం హృదయపూర్వకంగా మరొక్కసారి చెప్దామని. రెడీ? యెహోవాను స్తుతించు, ప్రభువుని కనపరచు, దేవుని సేవించు, యేసుని పూజించు. యెహోవాను స్తుతించు, ప్రభువుని కనపరచు, మహాదేవుని సేవించు, యేసుని పూజించు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన నిత్యుడగు తండ్రి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన నిత్యుడగు తండ్రి. సమాధానకర్తైన రారాజును, సమాధానకర్తైన రారాజును. ఆత్మతోను, సత్యముతోను, బలముతోను, మనసుతోను, బలములు తట్టి కేకలు వేసి, గంతులు వేసి, నాట్యము చేసి, కలిగున్నదంతటితోను యెహోవాను మీరు. ఆత్మతోను, సత్యముతోను, బలముతోను, మనసుతోను, కరములు తట్టి కేకలు వేసి, గంతులు వేసి, నాట్యము చేసి, కలిగున్నదంతటితోను యెహోవాను స్తుతించు. యెహోవాను స్తుతించు, ప్రభువుని కనపరచు, మహాదేవుని సేవించు, యేసుని పూజించు. యెహోవాను స్తుతించు, ప్రభువును కనపరచు, మహాదేవుని సేవించు, యేసుని పూజించు. ఆకాశ మహిమను ఆయనని స్తుతించును, భూలోక సంపూర్ణత ఆయనని స్తుతించును. ఆకాశ మహిమలో ఆయనను స్తుతించు, భూలోక సంపూర్ణత ఆయనను స్తుతించు. ఆకాశ మహిమలో ఆయనను స్తుతించు, భూలోక సంపూర్ణత ఆయనను స్తుతించు. తన చేతి క్రియలన్నీ ఆయనను స్తుతించు, పిల్లల ప్రభువుతో ఆయనను స్తుతించు. తన చేతి క్రియలన్నీ ఆయనను స్తుతించు, పిల్లల ప్రభుతో ఆయనను స్తుతించు. నీ చేతులెత్తి పరిశుద్ధ సన్నిధిలో, నీ చేతులెత్తి పరిశుద్ధ సన్నిధిలో, తోను, బలముతోను, మనసుతోను, కరములు తట్టి కేకలు వేసి, గంతులు వేసి, నాట్యము చేసి, కలిగున్నదంతటితోను యెహోవాను. ఓ ఆత్మతోను, సత్యముతోను, బలముతోను, మనసుతోను, కరములు తట్టి కేకలు వేసి, గంతులు వేసి, నాట్యము చేసి, కలిగున్నదంతటితోను యెహోవాను స్తుతించు. యెహోవాను స్తుతించు, ప్రభువుని కనపరచు, మా దేవుని సేవించు, యేసుని పూజించు. యెహోవాను స్తుతించు, ప్రభువుని కనపరచు, మా దేవుని సేవించు, యేసుని పూజించు. స్వరమండలములతో ఆయనని స్తుతిద్దామా? స్వరమండలముతో ఆయనను స్తుతించు, సితార స్వరములతో ఆయనను స్తుతించు, స్వరమండలముతో ఆయనను స్తుతించు, సితార స్వరములతో ఆయనను స్తుతించు. గంభీర ధ్వనితో, ఏడు తాళములతో, తంబుర నాట్యముతో, తంతి వాద్యముతో, గంభీర ధ్వనితో, ఏడు తాళములతో, తంబుర నాట్యముతో, తంతి వాద్యముతో. జీవమున్న ప్రతి ప్రాణి యెహోవాను స్తుతించు, జీవమున్న ప్రతి ప్రాణి యెహోవాను స్తుతించు. ఆత్మతోను, సత్యముతోను, బలముతోను, మనసుతోను, కరములు తట్టి కేకలు వేసి, గంతులు వేసి, నాట్యము చేసి, కలిగినదంతటితోను యెహోవాను స్తుతించు. ఆత్మతోను, సత్యముతోను, బలముతోను, మనసుతోను, కరములు తట్టి కేకలు వేసి, గంతులు వేసి, నాట్యము చేసి, కలిగినదంతటితోను యెహోవాను స్తుతించు. యెహోవాను స్తుతించు, ప్రభువుని కనపరచు, మా దేవుని సేవించు. ఓ యెహోవాను స్తుతించు, ప్రభువుని కనపరచు, మా దేవుని సేవించు, యేసుని పూజించు.